నమస్తే సార్. నమస్తే సార్ మిమ్మల్ని సీరియల్స్లో సినిమాల్లో చూశాను సార్ ఆర్టిస్ట్గా. మీరేంటి సార్ ఇక్కడ పార్కులోకి వచ్చారు? ఏదో కాసేపు సరదా కూర్చొని కాస్త చల్లటి గాలి పీల్చుకుందామని వచ్చాను. ఓకే సార్. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్, సీరియల్లోనూ సినిమాలను చూశాను సార్. సీరియల్స్ చేశాను, సినిమాలో చేశాను. సరే, మీరు ఆర్టిస్ట్గా బాగా చేస్తున్నారు, చాలా వాటిలో చూశాను. ఇంకేమైనా ఎక్స్ట్రా అంటే ఆర్టిస్ట్గా కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా అంటే సింగర్ అంటే పెద్ద సింగర్నే కాదు, మామూలుగా స్టార్ మేకర్ పాడుతుంటాను, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాను, పాటలు అవి పాడతాను అన్నమాట. మామూలుగా ఈ జేసుదాసు ఘంటసాల గారికి ఎక్కువ శాతం బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు అంటే ఇష్టం. అవునా సార్? ఒక్కసారి ఒక పాట పాడండి సార్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా ఒక పాట పాడండి సార్, ఏదైనా మంచి పాట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గొంతు అంటే నాకు పిచ్చి. అందులో ఆల్రెడీ ఇప్పుడు ఈటీవీ లోగో సాంగ్ ఒకటి ఉంది, అది పాడతాను చూడండి. ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య గీతాలు మౌన ప్రబోధాలు జగతికి ప్రాణాలు ప్రగతి రథ చక్రాలు ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు. అది ఆయన గొంతు సార్. యాస్టీజ్ ఎస్పీ గారిలాగా పాడారు సార్ మీరు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని యాస్టీజ్ ఆయన పాడినట్టుంది, ఎస్పి బాలు గారు పాడినట్టే పాడారు మీరు. మీరు పాడినట్లేదు సార్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి ఇక్కడికి వచ్చి పాడినట్టుంది సార్. ఓకే సార్, నైస్ సార్, చాలా బాగా పాడారు. ఎస్పి గారిలో దించే యాస్టీజ్ డిట్టో దించారు. అసలు మీరు ఇంత టాలెంట్ ఉందని నేను అనుకోలేదు సార్, ఏదో ఇట్లా పార్క్ వచ్చినప్పుడు సరదాగా మాట్లాడాను. యాస్టీజ్ డిట్టో ఈ ఉషా కిరణాలు అనే పాటని మీరు పాడినట్లేదు, అది ఎస్పి గారే పాడినట్లేదు సార్. ఎస్పి గారివి ఏమన్నా పాత సాంగ్స్ ఉంటాయి కదా సార్, ఏమన్నా ఒక సాంగ్ పాడండి సార్. గుర్తొచ్చింది. ఇప్పుడు మన దేవుడు చేసిన మనుషుల సినిమాలో కృష్ణ గారు విజయ నిర్మలాన్ని ఏడిపిస్తారు. అందులో సేమ్ బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, అది పాడతారు. దూర వయసు చిన్నది లా 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 భలే జోరుగున్నది లా 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 దీనితో సాదియా కసుమంటున్నది కవ్వేస్తూ ఉన్నది దూర వయసు చిన్నది లా 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 అలా. వావ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఏంటి సార్, యాస్టీజ్ సూపర్ స్టార్ కృష్ణ గారి సాంగు ఇంత డిట్టో మీరు నిజంగా పాడినారు సార్. యాస్టీజ్ మీకు ఎస్పి గారు వాయిస్ డిట్టో దించేస్తారు సార్ మీరు. ఈ పాట మీరు పాడారంటే ఎవరు నమ్మరు సార్. ఈ పాట ఎవరికన్నా మనం ఈ ఛానల్ యూట్యూబ్లో పెట్టి చూపించామనుకోండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారా కనుక్కోలేరు సార్ ఎవరు. మీరు ఇంత టాలెంట్ ఉంది, మీరు ఇంత టాలెంట్ పెట్టుకొని సింగర్గా ట్రై చేయొచ్చు కదా సార్. ఎందుకంటే నాకు ఎందుకు ట్రై చేయాలని ఉంది, కానీ అక్కడికి వెళ్ళామన్న స్టేజ్ ఫియర్ ఒకటి. ఇప్పుడు నాకు అంతకుముందు ఆర్టిస్ట్గా స్టేజ్ ఫియర్ ఫస్ట్లో ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ఆర్టిస్ట్ స్టేజ్ ఫియర్ పోయింది. ఒకవేళ ముందుగా సింగర్గా ప్రయత్నిస్తాను, ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉంటారు సింగర్గా ప్రయత్నించమని. ఒకవేళ దాంట్లో కూడా ప్రయత్నించి ఆర్టిస్ట్గా అట్లా అయితే ఫియర్ అయితే పోయిందో, సింగర్గా కూడా స్టేజ్ ఫియర్ పోయిందంటే ఒక సింగర్గా ఇంక నేను మీకు ఇంతకు ముందు మీకు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. సరే, ఓకే సార్. మీరు వాకింగ్ వచ్చారు, ఏమనుకోవద్దు, మిమ్మల్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళు దొరకడం నా దృష్టి. నాకు ఇంత మటుకు ఇంటర్వ్యూ ఇవ్వాలని లేదు, ఏదో మీరు వచ్చారో టక్కన ఏదో జరిగిపోయింది కానీ అనుకునే ఇదిలో సామాన్యంగా ఇంత మటుకు నేను ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. సరే సార్, మనం సరదాగా వాకింగ్ వచ్చే కూడా వాకింగ్ చేసుకుంటూ మాట్లాడుతున్నాం. ఓకే ఓకే సార్.